ఏపీ న్యూస్కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పలువురు గాయాలు. ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రి నుండి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి మండలం బర్నగూడెం గ్రామ చివరి ప్రాంతంలో గల ఇనుప వంతెన వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొని వాగులో పడడం జరిగింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. వారిలో 16 మందికి స్వల్ప గాయాలు కాగా 6గురికి తీవ్ర గాయాలు కావడంతో ఒకరిని నర్సీపట్నం, మరొకరిని రాజమండ్రి, నలుగురిని ఏలేశ్వరం మెరుగైన వైద్యం కోసం పంపించడం జరిగిందని రాజవొమ్మంగి సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. అదే రోడ్డుపై వెళ్తున్న రాజవొమ్మంగి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరాజు వారి సహచరులు అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఫంక్షన్కి వెళ్తుండగా ఈ సంఘటన చూసి బస్సులో ప్రయాణిస్తున్న 26 మందిని బస్సు నుండి బయటకు తీసి గాయాలైన వారిని జడ్డంగి విహెచ్పి పంపించినట్లుగా వారు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ పెద్దిరాజు వారి సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేసి వెల్లడిస్తామని సిఐ సన్యాసి నాయుడు తెలిపారు. మేము కాకినాడ నుంచి వస్తున్నామండి. ఏలేశ్వరంలో నర్సీపట్నం బస్సు వచ్చాము. మా పాప సింగంట లాస్ట్లో చదువుతుందని అక్కడికి వస్తున్నాం సార్. మరి ఏమైందో ఒక్కసారిగా బస్సు అక్కడ కిందకి పడిపోయింది సార్. మాకైతే అయోమయంగా అయిపోయింది. లెగ్సి చూసేసరికి ఎవరము ఇంకందరూ అరుపులు, ఏడుపులు తప్ప ఇంకా అక్కడ ఏం లేదు సార్. మాకు అప్పట్లోనే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు వచ్చి సాయం చేశారు సార్. మేము ఇవాళ ఇలా ఉన్నామంటే కారణం వాళ్ళు సార్. ఎవరు మిమ్మల్ని కాపాడింది? వాళ్ళు ఎవరో తెలియదు కానీ పెద్దిరాజు గారు వాళ్ళ తరఫున వచ్చారు. ఎవరో మరి ఫంక్షన్కి వెళ్తున్నారటండి. వాళ్ళు వచ్చి మాకు సాయం చేశారు సార్. పెద్దిరాజు గారు ఉన్నారా? పెద్దిరాజు గారు ఉన్నారు సార్. మీ పేరమ్మా? వేరమని సార్. రావణపేట నుంచి అదే ఏలేశ్వరంలో బస్సు ఎక్కారండి. రాజమండ్రి వెళ్ళే బస్సు. ఆ బస్సు యాక్సిడెంట్ ఏం జరిగిందన్నది తెలియదండి. ఒక స్పాట్లో మాత్రం బస్సు మొత్తం బిగ్గి కిందకి వెళ్ళిపోయింది. ఇది జరిగింది. ఎక్కడికి వెళ్తున్నావు? సింగంలో లాస్ట్ వెళ్తున్నానండి మా మైండ్ చూడడానికి. ఇలాగా అక్కడ యాక్సిడెంట్ అయిందండి బర్నగూడెం అవతల. అదండి జరిగింది.